డాక్టర్ గారు మీకు అంటే చాలా మంది సెలబ్రిటీ క్లయింట్స్ కూడా ఉన్నారు కదా. యాక్చువల్‌గా వీళ్ళు అంటే ఎటువంటి సేవలు తీసుకుంటారు? ఎవ్రీబడి ఈజ్ అ పేషెంట్. ఓకే. సెలబ్రిటీ అయినా ఎవరైనా కానీ యాజ్ అ పేషెంట్ ఈజ్ అ పేషెంట్. ఫండమెంటల్గా ఏంటంటే దే హ్యావ్ మోర్ యాక్సెస్ టు మెడికేషన్స్, మోర్ యాక్సెస్ టు ద న్యూర్ మెడికేషన్. ఇంకోటి స్తోమత ఎక్కువ ఉంటుంది. కొత్త మెడికేషన్స్ అన్నీ కాస్ట్లీ ఉంటాయి, అవి వాడే స్తోమత ఎక్కువ ఉంటుంది. మిగతాది ఎక్సర్సైజ్ డైట్ అంటారా, డబ్బులతో సంబంధం లేదు. వాళ్ళు పాటించరు, వీళ్ళు పాటించరు అనుకోవచ్చు. పాటించే వాళ్ళు డబ్బు లేని వాళ్ళు పాటిస్తారు, సెలబ్రిటీస్ అయినా పాటిస్తారు. సెలబ్రిటీస్ పాటించాల్సిన అవసరం ఏంటంటే దట్స్ దర్ జాబ్. ఫర్ ఎగ్జాంపుల్ మూవీస్లో ఉండాలనుకోండి, దట్స్ ద జాబ్ టు మెయింటైన్ దేర్ బాడీ. ఎందుకంటే అదే వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. సో డ్యాన్స్ కానీ, ఎక్సర్సైజ్ కానీ, బాడీ ఫిట్గా ఉంచుకోవడం కానీ, అది వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. ఆ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ పాడు చేసుకోరు కదా, సో ఆ ఫిట్నెస్ అనేది ఉంటుంది. సో దానివల్ల వాళ్ళకి కొంచెం బెటర్గా ఉంటుంది. బట్ రిటైర్ అయిపోయారు అనుకోండి, వాళ్ళు కొంచెం లేజీ అయ్యారంటే క్రానిక్ డిసీజ్ వాళ్ళకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఏంటంటే వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఏంటంటే, వాళ్ళకి మీద మామూలు వాళ్ళకి ఏంటంటే కొంచెం యాక్సెసిబిలిటీ టు న్యూవర్ డ్రగ్స్ కొంచెం బెటర్గా ఉంటుంది. అంతేగాని ఓవరాల్గా అది వాడినా, తక్కువ కాస్ట్ ఉన్న మందులు వాడినా, షుగర్ కంట్రోల్ ఉండి, బీపీ కంట్రోల్ ఉండి, క్రానిక్ డిసీజ్ కంట్రోల్ ఉంటే రెస్పాన్స్ ఇద్దరిది ఒకటే ఉంటుంది. ఓకే. ఫండమెంటల్గా ఏంటంటే ఎవరైనా మన లైఫ్కి కొంచెం టైం ఇవ్వాలి, అప్పుడు ఆరోగ్యంగా ఉంటాం. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై సగం ధరకే.